ఏపీలో మిర్చి పాలిటిక్స్ బీపీ పెంచుతున్నాయి. గుంటూరు కారం ఢిల్లీని తాకింది. రేటు ఘాటు రాజకీయం ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. నేతల మధ్య కట్ మిర్చి డైలాగ్స్ పేలుతున్నాయి. ఢిల్లీకి వెళ్లి మీరేం చేశారంటే గల్లీలో మీరు సిల్లీ రాజకీయం చేశారంటూ టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీలో రివ్యూ, ఏపీలో రచ్చ. మిర్చి గిట్టుబాటు రేటుపై ఘాటు రాజకీయం. గుంటూరు మిర్చి మసాలా. మిర్చి పంటకు గిట్టుబాటు రేట్ల కోసం రైతుల ఆందోళన సంగతేమో గాని రాజకీయం మాత్రం గట్టిగానే రగులుతుంది. ఏపీలో విపక్ష వైసీపీ, అధికార టీడీపీ మధ్య మిర్చి మసాలా నడుస్తుంది. మిర్చి పంటకు గిట్టుబాటు రేటుపై శుక్రవారం నాడు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రివ్యూ నిర్వహించారు. ఈ భేటీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు రామ్మోహన్ నాయుడు. అంతకుముందు ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు ఇదే సమస్యపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో మాట్లాడారు. ఇదే పాయింట్ మీద వైసీపీ బాణాలు ఎక్కిపెట్టింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. జగన్ గుంటూరు వెళ్ళింది మిర్చి రైతుల గోడు వినడానికని. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళింది అక్కడి సీఎం ప్రమాణ స్వీకారానికన్నారు వైసీపీ సీనియర్ నేత బొత్స. అసలు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లేని సమయంలో ఆయనతో చంద్రబాబు ఏం చర్చించారంటూ లాజిక్ లాగారు బొత్స. మిర్చి రైతుల సమస్యలపై ఢిల్లీకి వెళ్లినట్లు చంద్రబాబు కలరింగ్ ఇచ్చారని బొత్స ఆరోపించారు. రైతుల గురించి, మిర్చి రైతుల గురించి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన నేపథ్యంలో అధికారికంగా ముందు మీరు వారితో సమయాన్ని కేటాయింపులు చేసుకునే ఉంటారు కదా. మరి సాక్షాత్తు దానికి సంబంధించిన మంత్రి ఢిల్లీలో లేకపోయినప్పుడు మరి మీరు మాట్లాడడానికి వెళ్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీకు కూడా అది సాంప్రదాయం అనిపిస్తుందా? దానికి మీ తాలూగా ఆ ముఖ్యమంత్రి పదవికి కానీ లేదా మీ వ్యక్తిత్వానికి కానీ అది సమంజసంగా ఉందా అని సూటిగా అడుగుతున్నా. బొత్సాకు మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి మిర్చి రైతులకు గిట్టుబాటు రేటు కోసం కృషి చేస్తుంటే ఎన్నికల కోడ్ ఉన్న జగన్ గుంటూరు వెళ్లి కలరింగ్ ఇచ్చారని కొల్లు ఆరోపించారు. కేంద్రం కూడా నేను ముఖ్యమంత్రి గారు కేంద్రానికి దగ్గరికి వెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి మరి ఇవాళ ఉన్నటువంటి మిర్చికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటా. నువ్వు ఒక పక్క ఎలక్షన్ కోడ్ ఉంది, కలెక్టర్ గారు వెళ్ళడానికి వీలేదని అనుమతులు తీసుకోవాలని చెప్పడం జరిగింది. పోలీస్ అధికారులు చెప్పారు మాకు బందోబస్తు ఇవ్వలేదని చెప్పి ఇంకా మాట్లాడతారు. మొత్తానికి ఏపీ రాజకీయాలను మిర్చి మసాలా ఊపేస్తోంది.